అందరం కూడా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించుకుందాము. స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదల్లో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదల్లో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం కరుణించినావు. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదల్లో నన్ను నాదుకొని నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. నా ప్రాణ ప్రియుడా, నీ కోసమే వేచాను నిరతం నీ తోడుకై. నా ప్రాణ ప్రియుడా, నీ కోసమే వేచాను నిరతం నీ తోడుకై. ఇచ్చేదానా సర్వస్వము, నదునాశలు తీర్చుకో. ఇచ్చేదానా సర్వస్వము, నదునాశలు తీర్చుకో. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను నాదుకొని నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు. ఎండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. ఎండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను నాదుకొని నిన్న స్నేహితుడా. స్నేహితుడా, నా స్నేహితుడా, స్నేహితుడా, ఆపదలో నన్ను నాదుకొని నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా, నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. శ్రమలలో, బహుశ్రమలలో ఆదరణ కలిగించను నీ వాక్యమే, కృపావాక్యము నన్ను వీడని అనుబంధమై. నీ మాటలు జలధారులై సంతృప్తినిచ్చి ఔషధమై గాయములు కట్టి నిలబెట్టాను. థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా మన సమస్య పరిస్థితులను పక్కన పెట్టి ప్రభు వైపు చూసి ఆయన్ని సంతోషించి, ఎప్పుడు అయితే మనం ప్రభు వైపు చూస్తామో అప్పుడు మనకు మన భవిష్యత్తు, మన నిరీక్షణ, మన యొక్క నిత్య జీవితం మనకు కనబడుతుంది. కనుక ఎప్పుడు కూడా కిందకి చూడవద్దు, చుట్టుపక్కల చూడవద్దు. విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించబడైన యేసు వైపు మనము చూడాలి. చప్పట్లు కొడుతూ ఆరాధించుకుందాం.
శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీరని అనుబంధమై శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీరని అనుబంధమై నీ మాటలే చెల్లదానలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి వేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు. ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు. ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా కనపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయ్యా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి. సంగమై స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో వరములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా నీకోసమే నా జీవితం నిలిచే ఆశయం తీరాలని నిన్ను చూసే ఆ క్షణం రావాలయ్యా రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా
Shalom. Hallelujah, Yehovah Rapha. Hallelujah, Yehovah Shammah. Hallelujah, Yehovah Jireh. Hallelujah, Yehovah Shalom. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించటము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించటము. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా. యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయ. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయ. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించదము. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. జగాలను ఏలే జయశీలుడవు నీవు. జన సైన్యములను నడిపే విజయశీలుడవు నీవు. జగాలను ఏలే జయశీలుడవు నీవు. జన సైన్యములను నడిపే విజయశీలుడవు నీవు. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు గడచినా, నీవే 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 రాజువు. తరతరములు ఉన్నవాడవు, యుగ యుగములు ఏలువాడవు. తరతరములు ఉన్నవాడవు, యుగ యుగములు ఏలువాడవు. We praise you and worship and sing hallelujah. We sing for the Lord and we shout hallelujah. We praise you and worship and sing hallelujah. We sing for the Lord and we shout hallelujah. భూమికి నీవే పునాదులు వేసిన వాడవు. నీరా స్థాపనకై ఈ సృష్టినే కలుగ చేశావు. భూమికి నీవే పునాదులు వేసిన వాడవు. నీరా స్థాపనకై ఈ సృష్టినే కలుగ చేశావు. సృష్టికర్తవు నీవే, శాంతిదాతవు నీవే. సృష్టికర్తవు నీవే, శాంతిదాతవు నీవే. నీవే 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 మా రాజువు.
నీవే రాజువు, నీవే దేవుడవు, నీవే రాజువు, నీవే దేవుడవు. తరతరములు ఉన్నవాడవు, యుగ యుగములు ఏలువాడవు. తరతరములు ఉన్నవాడవు, యుగ యుగములు ఏలువాడవు. అంత గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి దేవునికి మహిమ చెల్లించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవ వందనములు, స్తోత్రములు ప్రభా, స్తోత్రములయ్యా. తరతరములు యుగ యుగములు ఉన్న దేవుడవు నీవు. ఓ తండ్రి, జగాలు మారిన, కాలాలు మారిన, ఎన్నటికీ మారనటువంటి దేవుడవు నీవు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. వందనములు, స్తోత్రములు. గొప్ప దేవ మీకు స్తోత్రములు నాయన. నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడవు నీవు. థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యు, వి వర్షిప్ యు. హల్లెలూయా, వి ప్రైజ్ యు, వి వర్షిప్ యు లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. అన్న కళ్ళు మూసుకొని ప్రభు ప్రతి ఒక్కరు ప్రభు సన్నిధిలో ఆయన్ని పూజించి ఆరాధించు, ఆయనకు స్తుతి యాగం నడిపించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము నన్ను విడిచినను, నన్ను విడువని నా దేవుడవు. ఎవరు లేని ఈ జీవితములో నా తోడు నీవై నన్ను ఆదుకొంటివి. సోలిపోయిన నా ప్రాణము చేపట్టి నన్ను లేపిదివి. నన్ను ఆదరించి చేరతీసి కన్నీరు తుడిచి హత్తుకొంటివి. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన ముగించుకొచ్చు కదా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రభు సముఖంలో worship you, Jesus. Worship you, Lord Jesus.
ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయములో కొన్ని మాటలు మనము చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము. Hallelujah. Praise the Lord. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి చదువుతున్నాను. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రార్థన. పరిశుద్ధురా మా దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమందు మీ ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతించుచు గణపరిచి ఇప్పుడు దాకా ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు. మీ వాక్యాన్ని మేము ఇప్పుడు విన్నాయి ఉండగా నాయన, మీ వాక్యము చేత నాతోనూ అందరితోనూ కూడా మీరే మాట్లాడి బలపరిచి ప్రోత్సహించి మీ పాదం కింద దూలుకొని చిన్న వాడి గ్రామం చేసుకొని మీ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు నాతో పాటు వింటున్న వారితో కూడా నాయన మీరు మమ్మల్ని దర్శించి ప్రభా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడి బలపరచమని, నిత్య రాజ్యము కొరకు ఆయుధపరిచి సిద్ధపరచమని యేసు నామమున అడుగుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అంత కూర్చోపైకి చెప్పిన సరే హల్లెలూయా, హల్లెలూయా. ఫ్యానీ క్రాస్బీ అని ఒక స్త్రీ ఉండేది. ఫ్యానీ క్రాస్బీ. ఆవిడ 1820వ సంవత్సరములో ఆవిడ జన్మించారు. ఫ్యానీ క్రాస్బీ ఆవిడ పేరు. 1820వ సంవత్సరంలో ఆవిడ జన్మించి అమెరికాలో జన్మించి ఆ తర్వాత మరి ఆవిడ పుట్టిన 6 వారాలకి ఒక తీవ్రమైన వ్యాధి ఆవిడకి వచ్చింది. సో ఆ వ్యాధిని ఆవిడ అంటే వెన్ షీ వాజ్ 6 weeks ఓల్డ్ బేబీ, 6 నెలల పసి పండుగ ఉన్నప్పుడు ఆవిడకి కంటి వ్యాధి వచ్చింది. దానితో డాక్టర్స్ ఆ టైంలో ఏం చేయాలో తెలియక సరైనటువంటి వైద్య సదుపాయములు లేక కొంచెము మరి నిర్లక్ష్యము చేయడం వలన ఏమైందంటే ఆ అమ్మాయి 6 వారాలకే గుడ్డిదైపోయింది. షీ వాజ్ బ్లైండ్. ఆ విధంగా ఆవిడ ఎదుగుతూ ఆవిడ మరి ఆ గుడ్డి మనిషిగానే గుడ్డి వ్యక్తిగానే ఆవిడ ఎదిగి ఆవిడ మరి అలాగే బ్లైండ్ స్కూల్కి వెళ్ళింది. ఒక బ్లైండ్ స్కూల్లో మరి ఆవిడ చేరి మరి అక్కడ చదవడం నేర్చుకున్నది. బ్లైండ్ స్కూల్ అంటే అక్కడ బ్రెయిలీ లాంగ్వేజ్ అవన్నీ కూడా నేర్పించి ఆ బ్రెయిలీ లాంగ్వేజ్ ప్రకారము ఆవిడ చాలా విద్యాభ్యాసము చేసింది. ఆ స్కూల్లోనే ఆవిడ మరి అక్కడ చదవడమే కాకుండా ఆవిడ మరి టీచర్గా కూడా న్యూయార్క్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద బ్లైండ్ అనేటువంటి స్కూల్లో ఆవిడ చదివి అక్కడే ఆవిడ నేర్చుకొని అక్కడే ఆవిడ ఏం చేసిందంటే ఉపాధ్యాయురాలుగా కూడా టీచర్ ఆఫ్ ది బ్లైండ్ స్కూల్గా ఆవిడ చేరింది. ఆవిడకి ఆ స్కూల్లోనే పనిచేస్తున్న మరొక వ్యక్తి పరిచయం అయ్యాడు. మరి ఆయన పేరు కూడా మరి అలెగ్జాండర్ ఫాన్ ఆల్స్టీన్ అనేటువంటి పేరు. అలెగ్జాండర్ ఫాన్ ఆల్స్టీన్ అనేటువంటి ఆ వ్యక్తి, ఆయన కూడా ఆ స్కూల్లో చదువుకున్నాడు. అదే బ్లైండ్ స్కూల్, అంటే ఆయన కూడా అంధుడై. సో వీళ్ళిద్దరు కూడా ఫ్యానీ క్రాస్బీ అండ్ ఈ యొక్క అలెగ్జాండర్ ఫాన్ ఆల్స్టీన్ అనేటువంటి వీళ్ళిద్దరు కూడా వివాహం చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈవిడ ఏం చేసిందంటే ఈవిడికి ఉన్నటువంటి అంధత్వాన్ని బట్టి లేక బ్లైండ్నెస్ బట్టి
ఆవిడ కొంచెం ఇనీషియల్గా వయసు ఎదిగే కొద్దీ తను ఎదిగిన ప్రపంచమే అందుల ప్రపంచం కనుక, అంధకార ప్రపంచం. తనకి మిగతా లోకము సెకండ్ వరల్డ్ తెలియదు. అందుకని ఎప్పుడైతే ఎదుగుతున్న కొలది మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ మరి వివరించుచు ఉన్నారో, ఈవిడికి మరి వయసు బట్టి తెలిసి రావడం వలన తను గుడ్డిది అని, అందురాలని, మిగతా వాళ్ళందరికీ కళ్ళు ఉన్నాయి, తనకే కళ్ళు లేవని తను బాధపడి చాలా కొంచెం డిప్రెషన్ గురయ్యింది. ఆ టైంలో ఆవిడ స్కూల్లో చేరడం వల్ల కొంచెం తన యొక్క ఫోకస్ అంతా, అటెన్షన్ అంతా కూడా మారడం వలన మరి ఆవిడ చదువు మీద ధ్యాస పెట్టి మొత్తానికి ఆవిడ చాలా అద్భుతమైన కీర్తనలు రాసింది. కనీసం అసలు క్రైస్తవ వాంగ్మూలములో చార్లెస్ స్టాన్లీ అనేటువంటి వ్యక్తి ఒక 6,000 కీర్తనలు రాశారు. అప్పటి వరకు ఆయనే అందరికంటే ఎక్కువ కీర్తనలు రాసిన వ్యక్తిగా గుర్తింపు ఉన్న వ్యక్తి చార్లెస్ స్టాన్లీ. అయితే ఆయన 6,000 కీర్తనలు రాశాడు. కానీ ఈవిడ అందురాలై 6 వీక్స్ ఓల్డ్ అన్నప్పుడే ఆవిడ మరి గుడ్డిదైపోయింది. ఆవిడ మరి 9,000 కీర్తనలు రాసింది. 9,000 హిమ్స్ రాసిందనమాట. సో ఆవిడ నిజంగా తనకున్నటువంటి పరిస్థితిని బట్టి నేను గుడ్డిదానిని, నా గుర్తింపు ఏంటంటే నేను అందురాలుని అనేటువంటి దాంతో ఎదిగి పెదిగి అవగాహన వచ్చిన తర్వాత ఆవిడ ప్రభువుని కలుసుకొని తెలుసుకున్న తర్వాత తను దేవునిలో గుడ్డిది కాదు, భౌతికంగా అయితే అందురాలే, కాకపోతే దేవుని తెలుసుకోవడం వలన దేవునిలో ఈవిడ చాలా ఉన్నతమైన వ్యక్తిగా తను పరిగణించుకొని 9,000 కీర్తనలు రాసిన ఒక అందురాలు. ఆవిడ రాసిన కీర్తనలో మనం కూడా పాడుకుంటున్నాం, అయితే ఆవిడ రాసిందని మనకు తెలియదు. కనుక ఆవిడ రాసిన కీర్తన మనము తెలుసుకోకముందు ఈరోజు నా అంశము మరి మీతో ధ్యానం చేసిన తర్వాత ఆవిడ ఫానీ క్రాస్బీ అనేటువంటి అందురాలు రాసిన 9,000 కీర్తనల్లో 2 కీర్తనలు మన కీర్తన గ్రంథాలలో ఉన్నాయి. 2 కీర్తనలు చాలా ఫేమస్ పాపులర్ సాంగ్స్. అది వాటిని చివరిలో మనం వాటిని పరిశీలన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే క్రీస్తులో మనము ఎవరమై ఉన్నాం. హూ ఆర్ వి ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనము ఎవరమై ఉన్నాం. చాలాసార్లు మన ఐడెంటిటీ మనకు తెలియకపోవడం వలన, చాలాసార్లు మన గుర్తింపు మనకు అవగాహన రాకపోవడం వలన మనము కరెక్ట్ స్థానంలో ఉండం. మన గురించి మనకు కరెక్ట్ ఐడెంటిటీ లేక రికగ్నిషన్ మనకు ఉంటే మనం అప్పుడు కరెక్ట్ ఉన్నతమైన లేక ఉండవలసిన స్థానంలో మనం ఉండగలుగుతాం. సో బైబిల్ మనకి చాలా సహాయపడుతుంది. బైబిల్ మనల్ని చాలా అత్యున్నతమైన రీతిలో మనల్ని డిఫైన్ చేస్తుంది. బైబిల్ మనల్ని అత్యున్నతమైనటువంటి ఆ యొక్క పదవిలో లేక మన స్థానం ఏంటి, హూ ఆర్ వి, మనం ఎవరము అనేటువంటిది బైబిల్ చాలా స్పష్టంగా మనకు వివరిస్తుంది. కనుక బైబిల్ చదవని వారు ఎవరైనా సరే అయ్యో పాపం, అయ్యో నేను అని అనుకొని జాలి పడటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. బైబిల్ చదివిన వారికి అర్థమయ్యే విషయాలు ఏంటంటే మనము సామాన్యులము కాము, మనం మామూలు కాము, మనము చాలా అతీతమైనటువంటి చాలా ప్రత్యేకమైన వారం అనే విషయం మనం అర్థం చేసుకుంటాం. సో కనుక క్రీస్తులో మనము ఎవరము అనేటువంటి అంశములో నేను కొన్ని విషయాలు సమయాన్ని బట్టి నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి ఈ మెసేజ్ వింటూ ఉండగా ఆ ఫానీ క్రాస్బీ అనేటువంటి ఆవిడని జ్ఞాపం చేసుకుంటూ ఉండండి. ఆవిడ మరి గుడ్డిది అనుకుంది, అందురాలు అనుకుంది, ఏమీ కూడా సాధించరు, ఏమీ చేయలేము నా పని. ఆ వ్యక్తి ఇండియాలో కానీ పుట్టుంటే అడుక్కుని తింటూ ఉండిపోయేది. చరిత్రలో కాదు కదా, ఎక్కడ కూడా కనపడి ఉండేది మనకు కాదు. ఆవిడ ఇండియాలో ఉన్నటువంటి మరి ఆ పరిస్థితితో, ఇండియాలో ఉన్నటువంటి జనాభా వలన వచ్చిందో మొత్తానికి చాలా మరి ఇండియాలో ఏంటంటే ఏమైనా చిన్న అంగవైకల్యముగానే ఉంటే వెంటనే బిచ్చం పాత్ర ఎత్తుకొని అడుక్కుంటూ ఉంటారు. కానీ ఇండియాలో కూడా మరి అందులు కానీ లేకపోతే మరి అంగవైకల్యం ఉన్న వారు కూడా చాలామంది ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు. అలాగా పోలియోతో పుట్టినటువంటి వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయి కలెక్టర్గా నార్త్ ఇండియాలో ఒక చోట పనిచేస్తున్నాడు. సో అటువంటి వారు కూడా ఉన్నారు. కాకపోతే మెజారిటీ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీస్, బీదవారిగా పుట్టినటువంటి వారిలో ఇమ్మీడియట్గా అంగవైకల్యం ఉంది అనగానే వాళ్ళు రిజైన్ అయిపోయేసేసి ఇంకా వారు అడుక్కునే ఆ యొక్క వృత్తిలోకి వెళ్ళిపోతుంటారు. కానీ ఈవిడ 9,000 కీర్తనలు
9,000 మరి కీర్తన, అంటే పాటలు కాదు, హిమ్స్ అన్నమాట. హిమ్స్ వేరు, సాంగ్స్ వేరు. కనుక ఈవిడ 9,000 కీర్తనలు ఆవిడ రాయగలిగి, అంతేకాకుండా చాలా మరి దీర్ఘకాలం ఆవిడ బ్రతికినది. అందురాలై ఉండి 6 వారాలకే ఆవిడ గుడ్డిదైపోయినా సరే ఆవిడ ఎంతకాలం బ్రతికిందంటే 95 సంవత్సరాలు ఆవిడ బ్రతికింది. 95 years షీ లిటరల్లీ లివ్డ్ యాజ్ ఎ బ్లైండ్ ఉమెన్, బట్ ఏ సక్సెస్ఫుల్ ఉమెన్. ఆవిడ ఫోటోలు నేను చూసినప్పుడు ఆవిడ అంటే కళ్ళద్దాలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, కానీ కళ్ళంపడవు. అందుకని కళ్ళద్దాలు వేసుకునేది కానీ జస్ట్ ఆ యొక్క గుడితనముగా ఉన్నానని అనే మాట చెప్పకుండా మామూలు వ్యక్తిని అనిపించుకోవడానికి కళ్ళద్దాలు వేసుకుంటూ ఉండేది. సో 95 సంవత్సరం వరకు ఆవిడ వయసు వరకు జీవించి ఎక్కడ కంప్లైంట్ లేకుండా, ఎక్కడ కూడా తన యొక్క గుర్తింపేంటో, క్రీస్తులో తన గుర్తింపేంటో తను తెలుసుకొని ఆ విధంగా అద్భుతమైన సాక్ష్యాన్ని మనకు ఈరోజు వదిలిపెట్టి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. సో కనుక ఎప్పుడైనా సరే మొట్టమొదటిగా ఒక మరి స్టాండింగ్ వర్స్, ఫౌండేషనల్ వాక్యం ఏమిటంటే, డు నాట్ థింక్ ఆఫ్ యువర్ డ్రాబ్యాక్స్. మీకున్న లోటుపాటుల మీద ఎప్పుడు దృష్టి పెట్టవద్దు. నాకు అది లేదు, లేక ఇది లేదు, లేకపోతే నాకు ఈ దీంట్లో లోపం ఉంది, దాంట్లో లోటు ఉంది అని ఎప్పుడు కూడా మీరు దయచేసి అనుకోవద్దు. ఓకే, మనకున్నటువంటి బలహీనతలు లేక మనకున్న లేమి మీద ఎప్పుడు కూడా ఫోకస్ చేయకుండా మనము క్రీస్తులో ఏమై ఉన్నామో అన్న దాని మీద ఫోకస్ చేయాలి. రైట్, నంబర్ 1 మనం క్రీస్తులో ఏమై ఉన్నాము అనేది మనం చూసినట్లయితే, మరి యోహాను సువార్త 15వ అధ్యాయం మొట్టమొదటిగా మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయములో 15వ వచనములో త్వరగా మనం వెళ్దాము. ఇక్కడ మరి యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి అద్భుతమైన మాట ఏమన్నాడు చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక మాట కొంచెం మన ముందుకు వెళ్దాం. ఇంకా ఇంగ్లీషు నేను రెఫరెన్స్ వాడుతూ ఉంటాను, కాకపోతే ఇంగ్లీషు తెలుగు రెఫరెన్స్లో కొంచెం తేడా వస్తుంటుంది. ఓకే, ఇక్కడ ఈ 15వ కీర్తనలో మనము 15వ కీర్తనలో క్షమించాలి, యోహాను సువార్త 15వ అధ్యాయములో 15 చూద్దాం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక ఏమని పిలుస్తాను అంటున్నాడు? స్నేహితులు. ప్రైజ్ ది లార్డ్. హూ ఆర్ వి ఇన్ జీసస్? ప్రభువులో మనం ఏమై ఉన్నాం, దేవునిలో మనం ఏమై ఉన్నాం, దేవుని యందు మనం ఏమై ఉన్నామంటే మనము యేసు ప్రభు స్నేహితులమై ఉన్నామంట. దేవునికి స్తోత్రం చెప్తాను. అందరూ కుర్చీపైకి చెప్పండి ఒకసారి, హల్లెలూయా. నేను దేవునికి, యేసయ్యకు నేను స్నేహితుడను. అసలు ఈ యొక్క స్టేట్మెంటు మన ఐడెంటిటీ, మన స్టేటస్ ఈక్వేషన్ మొత్తం మార్చేస్తుంది. ఫ్రెండ్, వీఆర్ అ ఫ్రెండ్. ఒకవేళ జగన్ గారికి ఫ్రెండ్ అనుకుంటే ఎలా ఉంటుంది? ఒకవేళ మరి ఇంకెవరో పెద్ద పేరు మోసిన పెద్ద వ్యక్తికి ఫ్రెండ్ అంటే ఎలా ఉంటుంది? ఏమంటే ఎందుకు మా దూర బంధువు ఒక ఆవిడ ఉంది. ఆవిడ మరి కొంచెం అంటే మరీ దూరం కాదు కానీ కొంచెం ఒక వరుసలో మాకు బాగా దగ్గర బంధువు అవుతుంది. అయితే ఆవిడ కొన్ని సందర్భాల్లో మేము గుంటూరు వెళ్ళినప్పుడు లేకపోతే అటు వెళ్ళినప్పుడు ఆవిడ గురించి మేము కొంచెం సందర్భాన్ని బట్టి చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. కొన్ని అందరి దగ్గర కాదు, అవసరాల దగ్గర. ఆవిడ గురించి చెప్పేసరికి మాకు కొన్ని 6 దినాలు ఇప్పుడు వదిలేసాం అనుకోండి, కానీ ఆ దినాల్లో ఆవిడ పేరు, ఆవిడ మంచి పీక్ టైంలో ఉన్న టైంలో ఆవిడ పేరు మేము మా బంధువులు గుంటూరులో చెప్పుకొని కొంచెం ఏదో ఒక గౌరవం, ఒక ఏదో గుర్తింపులాగా పొందుకోవడానికి ప్రయత్నం చేశాం. ఎవరంటే మరి సినీ యాక్ట్రెస్ సుమలత గారు నాకు వదిన, ఒక వరుసలో వదిన అవుతారు. మేము ఆ టైంలో గుంటూరులో ఉన్న టైంలో కుర్రోళ్ళకి తిరిగే టైంలో అప్పుడంతా సినిమాలు ఎక్కువ కదా, అందుకని ఆవిడ పేరు చెప్పుకొని మేము అప్పుడు కొంచెం బాగానే ఆవిడ యాక్టివ్గా ఉండేది. ఇప్పుడంటే ఎక్కడికో అజ్ఞాతకంలోకి వెళ్ళిపోయారు అనుకోండి. సో ఆవిడ పేరు చెప్పుకొని మేము చాలా కొన్ని సందర్భాలలో మరి ఆవిడ తమ్ముడు మా అక్కని చేసుకున్నాడు. సుమలత గారి తమ్ముడు రఘు గారు మా అక్కని చేసుకోవడం వలన మాకు చాలా సన్నిహిత బంధువులు అయ్యారు. కానీ ఇప్పుడు ఇప్పుడైతే మాకు సంబంధం లేదు, కానీ ఆ దినాల్లో ఆవిడ పేరు చెప్పుకొని చాలా గొప్పలు పోయేవాళ్ళం. మేమే పెద్ద సినీ యాక్టర్ కుటుంబానికి చెందిన వాళ్ళుగా బిల్డప్ ఇచ్చేవాళ్ళం ఆ టైంలో. కానీ నేను తర్వాత ఇప్పుడు ఆలోచిస్తున్నప్పుడు మనకు పెద్దోళ్ళు బంధువులు లేకపోవచ్చు ఈ లోకంలో, సినిమా తారలో, లేకపోతే రాజకీయ నాయకులు, లేకపోతే మరి బిజినెస్ మ్యాగ్నెట్స్ మన బంధువులు కాకపోవచ్చు. కానీ వీటన్నిటికీ హిందీలో ఆ పదం నాకు చాలా నచ్చుతుంది. మరి ఏమంటారంటే సారే లోకమంతటికి మాలిక్ అంట. లోకమంతటికి కూడా హిందీలో ఏమంటాం? సర్వ సృష్టికో మాలిక్ హై యేసు ప్రభువారు.
ఈ యొక్క ప్రపంచమంతటికి మాలిక్ ఆయన యేసు ప్రభు. ఆయన మనకు ఏమై ఉన్నాడు? స్నేహితుడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట! మన గుర్తింపు ఎవరిలో మనం అతిశయపడదో చెప్పండి. ఇప్పుడు ఈ లోక సంబంధమైన సినీ యాక్టర్స్ కానీ, రాజకీయ వ్యక్తులు కానీ, లేకపోతే ఇంక ఈ లోక సంబంధమైన వీరి గురించి మనం అతిశయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? మన అతిశయము ఎవరిలో ఉంది? ఎవరిలో? యేసయ్యలో ఉంది. హల్లెలూయా. సో యేసుప్రభు ఏమన్నారు? నేను మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాను? స్నేహితుని పిలుస్తున్నాను. సో ట్రై టు బిల్డ్ దట్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ యూ అండ్ జీసస్. యేసయ్యకు మనకు ఉండాల్సినటువంటి ఆ యొక్క స్నేహ బంధాన్ని మనం పెంచుకోవాలి. ఆమేన్. ఇది మొదటి విషయం. మనం క్రీస్తులో మనం ఏమై ఉన్నాం, క్రీస్తులో మనం ఎవరము అనే అంశాన్ని నేను గ్రామ్ చేస్తూ మాట్లాడుతున్నాను. అందులో మొట్టమొదటిది మనం ఎవరమంటే క్రీస్తుకు మన స్నేహితులమై ఉన్నాం. వీఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నంబర్ 2 మనకు గమనించినట్లయితే అదే అధ్యాయంలో మనం ఎలా ఉన్నాం గనక యోహాను సువార్త 15 అధ్యాయంలో 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదరు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇక్కడ నేను మళ్ళా కొంచెం రెఫరెన్స్ రటిట్నే తారుమారు అవుతున్నాను, ఏమనుకోకండి. ఇక్కడ చూడండి 16 వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పెరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకును నేనే మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. నంబర్ 2, who are we in the Lord? We are appointed to bear fruit. నంబర్ 2, మనము ఫలించడానికి నియమించబడ్డాం. మనం కేవలం ఎన్నిక చేపట్టడం కాదు, మనం ఫలించడానికి నియమించబడ్డాం. వీఆర్ నాట్ అపాయింటెడ్ ఫర్ డిఫీట్, వీఆర్ నాట్ అపాయింటెడ్ టు బి ఫ్రూట్లెస్. నో, వీఆర్ అపాయింటెడ్ టు బేర్ ఫ్రూట్. మనం ఫలించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనం ఫలించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎక్కడ కనపడుతుంది అంటే బైబిల్ అంతటా కూడా కనపడుతుంది. బైబిల్ మొదటి అధ్యాయంలో నుంచి బైబిల్ ఆఖరి అధ్యాయం వరకు ఫలము, ఫలించుట అనే మాట మనకు కనపడుతూ ఉంటుంది. వీ హ్యావ్ ద స్టార్టింగ్ పాయింట్ చాప్టర్ 1 జెనిసిస్ వర్స్ 28. అది కానీ 1వ అధ్యాయం 28 వచనం, మీరు వెళ్ళి ఫలించండి అనే మాట అక్కడ కానీ ముడివేసి ఆ తాడుని లాక్కుంటూ వెళ్తే ఎక్కడ మనం ముడియాల్సి వస్తుందంటే 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం. అక్కడ ఏమన్నాడంటే, అక్కడ ఏదైనా వనములు అనగా పరదేశిలో అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టుకి 12 కాపులు వస్తాయి అని చెప్పి అక్కడ ఫ్రూట్ గురించి మళ్ళా ముగిస్తున్నాడు. సో కనుక బైబిల్ నిండా కూడా దేవునికి ఉన్నటువంటి ఒక కోరిక ఏంటంటే మనం ఫలించాలి. అందుకే మనల్ని ఆయన ఏర్పాటు చేశాడు, నియమించాడు. నియమం అనేది మాట చాలా చాలా మరి శక్తి కలిగినటువంటి అధికారంతో కూడిన మాట. నియమించబడ్డం అంటే అపాయింటెడ్. హూ అపాయింటెడ్ అస్? గాడ్ అపాయింటెడ్ అస్. ఫర్ వాట్ డిడ్ హి అపాయింట్ అస్? ఫర్ బేరింగ్ ఫ్రూట్. అందుకని మనలో ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా ఫలించగలిగేటువంటి కెపాసిటీ మనలో ఉంది. ఒక మామిడి విత్తనం ఎక్కడ నాటామంటే అది చూడడానికి విత్తనమే, చూసినప్పుడు దాన్ని చచ్చిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా, సారము జీవము లేనట్టుగా ఉంటుంది. కానీ ఆ చచ్చిపోయిన విత్తనాన్నే భూమిలో నాటినప్పుడు ఆ భూమిలో అది పగిలి చిట్లిపోయినప్పుడు దాంట్లో నుంచి ఏమొస్తుందండి? దేవుడు ఏం చూస్తాడంటే విత్తనాన్ని చూడడు. విత్తనము పగిలిన తర్వాత విత్తనం నుంచి వచ్చేటువంటి వృక్షాన్ని చూస్తాడు. మనము చేసే మనకున్నటువంటి లిమిటేషన్ బట్టి మనము చెట్టును చూడం, మనం ఏం చూస్తాం? విత్తనాన్ని చూస్తాం. దేవుడు మనలను అపాయింట్ చేశాడు. దేనికి? విత్తనముగా ఉన్న మనలను ఫలించే వృక్షముగా మనం ఉండాలని అపాయింట్ చేశాడు. అందుకని యేసు ప్రభువారు ఇక్కడ చెప్తున్నాడు 16వ వచనములో, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని ఏం చేశాను అన్నాడు అక్కడ? నియమించాను. I have chosen you and I have appointed you to bear fruit. ఎందుకంటే ఈ లోకమంతటా కూడా మరి లోకానికి మనం ఫలం ఇవ్వాలని దేవుని ప్లాన్, దేవుని చిత్తం అది. ఈ లోకమంతటి కూడా ఏమిటి? ఫలము లేకుండా ఏడవడంలే, ఫలము లేకుండా యాతన పడతలే, ఫలము లేకుండా లోకమంతా కూడా వెతుకుతుంది ఎక్కడ ఫలము దొరుకుతుందా అని. రకరకాల మంది గురువులు, స్వామీజీలు, గురు మహారాజులు, బాబాలు అవతరించారు. కారణం మనిషి యొక్క అన్వేషణకు జవాబు యేసయ్య దగ్గర ఉందని వారు తెలుసుకోలేక, మనిషి యొక్క ప్రశ్న జవాబు మరి యేసయ్య దగ్గర ఉందని చెప్పేవారు లేక ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. అంతటా వెతుక్కుంటున్నారు, అంతటా అన్వేషణ చేసుకుంటున్నారు. కానీ దేవుడు మనల్ని ఎందుకు నియమించాడంట? ఈ లోకానికి మనము ఆయన గురించి చెప్పడానికి, మన ఫలము నిలిచి ఉండి ఫలము వారికి అందించడానికి దేవుడు నిన్ను అపాయింట్ చేశాడు. యూఆర్ అపాయింటెడ్ టు బేర్ ఫ్రూట్. యూఆర్ నాట్ అపాయింటెడ్ జస్ట్ టు లివ్ అండ్ ఎగ్జిస్ట్ లైక్ సమ్ ఫ్రూట్లెస్ ట్రీ. నో,
మనము ఒకవేళ చెప్పాలంటే ఫలహీనమైన షండుడుగా లేకపోతే గొడ్రాలుగా బ్యారన్గా ఉండాలని, ఆత్మీయ గొడ్రాలుతనంలో ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశించలేదు. మనము ఆత్మీయంగా ఫలించాలని దేవుడు మనకు కావలసినటువంటి ఆ సారమంతా మనలో పెట్టాడు. మనము భూలోకంలోనికి రాకమునిపే మన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చుటకు అవసరమైన ఆ సత్తా, ఏ విధంగా మామిడికాయ విత్తనములో చెట్టు అయ్యి ఫలం నుంచి పూత వచ్చి ఫలం వచ్చేంత సత్తా ఆ విత్తనములో ఎప్పుడైతే ఉంటుందో, ఎలాగైతే ఉంటుందో, అలాగే మనము భూమికి పునాదులు వేయబడక మునిపే మనము పుట్టినప్పుడు ఏమవ్వాలి, ఏమి చేయాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అన్నీ కూడా దేవుడు నిర్ధారణ చేశాడు. హల్లెలూయా. సో యు ఆర్ ఏ వెరీ పొటెన్షియల్ పర్సన్. You are not a fruitless. You don't have to be a fruitless person. You have immense capacity, immense potentiality to be what God wants you to be, to do what God wants you to do. మనము గొప్ప గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు, ఏంటి మరి శక్తివంతమైన కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంట. అందుకని ప్రభు చెప్తున్నాడు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. సో కనుక నంబర్ 2 మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, నంబర్ 2 మనం నియమించబడ్డ వారము. క్రీస్తులో మనం ఏమై ఉన్నాం? నంబర్ 1 ఏమని చెప్పాను? యేసు ప్రభు యొక్క స్నేహితులం. నంబర్ 2 మనం ఏమై ఉన్నాం? దేవుని చేత నియమించబడిన వారం. వీఆర్ అపాయింటెడ్. దేనికో నియమించబడ్డాం. అన్ని రంగాలలో, అన్ని సమయాల్లో, అన్ని విషయాలలో, అన్ని మరి జీవిత కోణాలలో ఏమి చేయడానికి? ఫలించడానికి. వీఆర్ అపాయింటెడ్ ఫర్ ఫ్రూట్. వీ హ్యావ్ ద కెపాసిటీ టు బేర్ ఫ్రూట్. అందుకని ఈరోజు ఒకవేళ నేను ఎంత చేసినా ప్రయోజనం ఉండడం లేదు, ఎంత చేసినా నా జీవితంలో సంతృప్తి రావటం లేదు, ఎంత చేసినా నా జీవితానికి ఎందుకో ఆ యొక్క బ్రేక్ త్రూ రావట్లేదని ఒకవేళ మీకు అనుమానం ఉన్నట్లయితే, ఎంత ప్రయాసపడినా కూడా లాభం కనపడతలేదనే ఒక ఆలోచన వచ్చినట్లయితే, ఈరోజు ఈ వాక్యాన్ని పట్టుకొని నాలో పొటెన్షియల్ ఉంది. ఏముంది? దేనికుంది పొటెన్షియల్? ఫలించడానికి నాలో సత్తా దేవుడు నన్ను సృష్టించినప్పుడే పెట్టేశాడు. అంతే. నన్ను దేవుడు సృష్టించినప్పుడే నేను ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి వ్యాప్తి చెంది మరి టట్లుగా దీవించబడి ఆశ్రయించబడేటట్టుగా లోకమునకు దీవెనకరంగా ఉండేటటువంటి సత్తా నన్ను దేవుడు సృష్టించినప్పుడే పెట్టేశాడు. చూడండి, ఒకప్పుడు మనందరం కూడా ఆ చిన్న బీజమే. వీఆర్ ద సీడ్ ఆఫ్ మ్యాన్. వెన్ వీ వర్ ఇన్ అవర్ మదర్స్ వూమ్, we were the seed of man. We are also a seed. We were also a seed. ఆ సీడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఎగ్గా, హ్యూమన్ ఎగ్గా మారి అడు తర్వాత చక్కని ఆకారము దిద్దుకొని దేవుని యొక్క చిత్త ప్రకారము తల్లి గర్భములో 9 మాసాలు ఒక ఆకారము, ఒక రూపము, ఒక చెప్పలేని పోలికలోనికి మార్చబడి వారమై బయటకు వచ్చినప్పుడు మనం ఒక సంపూర్ణమైన మ్యాన్ చైల్డ్గా, మానవుని యొక్క బిడ్డగా మనం బయటకు వచ్చి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. కానీ we were a seed once upon a time. మనం ఒకప్పుడు విత్తనం. అర్థమవుతుంది. ఇప్పుడు ఏమయ్యానన్నాం మనం? ఇప్పుడు దేవుడు మన విత్తనం పిలవడం లేదు. దేవుడు మనం ఏమని పిలుస్తున్నాడు? ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు? తీగలై ఉన్నారు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. యువర్ సీడ్స్ బట్ నాట్ ఎనీమోర్. యు ఆర్ నౌ ద వైన్, ద బ్రాంచెస్. కనుక విత్తనము చేయాల్సిన పని చేసింది. ఏంటిది? మరి మ్రానుని తెచ్చింది, లేకపోతే తీగను తయారు చేసింది, కొమ్మలుగా మార్చింది. ఇప్పుడు కొమ్మ చేసిన పని చేయాలి. ఏంటిది? ఫలించాలి. హల్లెలూయా. ఆ కెపాసిటీ ఎక్కడుంది? ఆల్రెడీ విత్తనములోనే ఉంది. విత్తనము తయారు చేయబడినప్పుడే ఆ యొక్క సామర్థ్యం ఉన్నదని అర్థం చేసుకోవాలి. సో కనుక క్రీస్తులో మనం ఏమై ఉన్నామంటే ఫలించగలిగేటువంటి వారమై, ఫలించడానికి మనము నియమించబడిన వారమై ఉన్నాం. వీ వర్ అపాయింటెడ్ టు బేర్ ఫ్రూట్. నంబర్ 3, మూడో విషయము రోమపత్రిక 5వ అధ్యాయములో మనం చూసినట్లయితే, రండి త్వరగా వెళ్దాం. రోమపత్రిక 5వ అధ్యాయములో 9వ వచనాన్ని మనము చూసినట్లయితే అక్కడ చక్కని మాట పౌలు గారు రాస్తున్నారు. ఏమన్నాడు ఆయన? కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తులో మనం ఏమై ఉన్నాం? క్రీస్తులో మనం ఎవరమై ఉన్నామంటే, క్రీస్తులో మనము జాతకనండి నీతిమంతులమై ఉన్నాం. వీఆర్ జస్టిఫైడ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వలన మనం నీతిమంతులై ఉన్నాము. సో ఎప్పుడు కూడా ఎవరైనా సరే, చివరికి నీ అంతరాత్మ అయినా సరే నిన్ను నేర ఆరోపణ చేయడానికి అనుమతించొద్దు. కొన్నిసార్లు మనసులో చెప్తాడు, నువ్వు బాప్టిజం నువ్వు పాపం తీసుకుంటావా, నువ్వు ప్రభు బలిస్తావా, నువ్వు పాట పాడతావా, నువ్వు ఆరాధన చేస్తావా, నువ్వు సంగీతం వేస్తావా, నువ్వు వాక్యం చెప్తావా అని లోపల గుచ్చుతూ ఉంటుంది. నువ్వు ఏది స్వస్థ చేస్తావా, నువ్వు విడుదల ప్రార్థన చేస్తావా, నువ్వు ప్రార్థన చేసి దేవుడు వింటాడా
అనేటువంటి ఆలోచన లోపల పాత పురుషుడు ఉంటాడు కదా, ఆ పాత పురుషుడు లోపల నొక్కి 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 గుసగుసలాడుతూ చివరికి మనం వింటే మట్టుకు వాడు రెచ్చిపోయి మనల్ని ఏమీ చేయలేకుండా చేస్తాడు. అందుకని టు బీ ఆర్ నాట్ టు బీ అనేది జీవితంలో విలియం షేక్స్పియర్ అనేటువంటి ఆ యొక్క మరి డ్రమాటిస్ట్ ఆయన చెప్పినటువంటి అద్భుతమైన స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ ఏంటంటే టు బీ ఆర్ నాట్ టు బీ, చెయ్యాలా వద్దా, వెళ్ళాలా వద్దా, చెప్పాలా వద్దా, ఉండాలా వద్దా. ఇదే మానవ యొక్క జీవితాన్ని ముందుకు ప్రక్కకు ఎక్కడికి కదలనివ్వకుండా ఆటంకపరిచి కట్టివేసేటువంటి పదాలు. సో కనుక ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, మనము నీతి మంతులుగా తీర్చబడ్డాము అంతే. ఇక అనుమానం వద్దు, నేను క్షమించబడ్డానా వద్దా అనే డౌట్ వద్దు. ఇఫ్ యూ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ జీసస్, నువ్వు యేసుప్రభు నమ్మిక ఉంచి నీ పాపాలు ఒప్పుకొని దేవుడు క్షమించడని నువ్వు నమ్మినట్లయితే అంతే, నువ్వు క్షమించబడ్డావు. అందరూ ఆమెను చెప్పండి. ఎవరు ఇంకా గట్టిగా చెప్పట్లేదు. నిజంగా మీలో ఎంతమంది క్షమించబడ్డాను నేను అని నమ్ముతున్నారు? చేతి ఆమెను చెప్పండి. రైట్. అంటే ఇంత కష్టపడి చేయి తీసి తప్ప చెప్పరా? ఇట్ ఈస్ ఆటోమేటిక్. ఐ యామ్ ఫర్గివెన్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఆమెన్. నిజం మనం పాడే పాటలు ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును అనే పాటలు మొదలుకొని తర్వాత ఇమ్మానుయేలు రక్తము, పోయిన వారం చెప్పాను, ఇమ్మానుయేలు రక్తము రాసిన ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చెప్పాను, పాట చెప్పాను. ఓకే, తర్వాత మరి ఈరోజు ఇంకో వ్యక్తి గురించి చెప్పాను, ఆ పాట ఏంటో చివరిలో చెప్తాను. సో ఇమ్మానుయేలు రక్తం అని పాట పాడుకొని మనం ప్రభు వల్ల పాల్గొంటున్నాం. మనము వీఆర్ నో మోర్ సిన్నర్స్. అది అర్థం చేసుకో. వీఆర్ ఫర్గివెన్ అంతే. కనుక పాపము చేయకుండా జాతకు ఉండాలి. అది ఇక నువ్వు పాపము చెయ్యకము. యేసుప్రభువు చెప్పారు కదా, ఇకను నువ్వు పాపము, నీ పాపం క్షమించబడ్డాయి కుమారి, కానీ ఇకను నీవు పాపము చేయకము. డు నాట్ సిన్ నో మోర్. సో ఈరోజు మనము ఆ పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే సాతాను ఏం చెప్తాడంటే, మొన్నప్పుడు చేసేవి కదా, మొన్నప్పుడు ఇలా అన్నావు కదా, పర్లేదులే, ఇంకొకటి ఏం పర్లేదు అని చెప్పి మనం ఒత్తిడి చేస్తాడు. అందుకని నో ఐఎమ్ నాట్ ఎ సిన్నర్, ఐ యామ్ సాంక్టిఫైడ్, ఐ యామ్ ఫర్గివెన్, నేను క్షమించబడిన వ్యక్తిని అనేటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ పదే పదే మనం పలుకుంటూ ఉండాలి. మనం కానీ అది గట్టిగా ప్రకటించాలి. ఐ యామ్ ఫర్గివెన్ అంతే. అందుకని పాట కూడా రాశారు కదా, ఐఎమ్ ఫర్గివెన్ అని. మన ఇంగ్లీష్లో పాట పాడుతుంటాం మరి ఆ స్తుతి ఆరాధనలో, ఐఎమ్ ఫర్గివెన్, ద డెవిల్ షుడ్ నో దట్ యు నో దట్ యు ఆర్ ఫర్గివెన్. నీవు క్షమించబడ్డావని నీకు తెలిసినట్లుగా సాతానికి తెలియాలి. అందుకని నువ్వు అంటే అర్థం ఏంటి? నువ్వు సాక్ష్యం చెప్పాలి. దేవుడు నన్ను క్షమించాడు, నా పాపాలు క్షమించాడు. ఎన్నిసార్లు పబ్లిక్గా మనం సాక్ష్యం చెబుతామో అంత అకౌంటబిలిటీ మన మీద ఉంటుంది, అంత సోషల్ అకౌంటబిలిటీ మన మీద ఉంటుంది. అందుకని మనము త్వరగా తప్పు చేయడానికి, పాపం చేయడం, అయ్యో మొన్న అందరి ముందు సాక్ష్యం చెప్పాను కదా, ఇలా మాట్లాడితే బాగుండదులే, అలా చేస్తే బాగుండదులే అని మనమే ఆ తప్పు చేయడానికి ప్రేరేపణ వచ్చినా చేయకుండా దాన్ని జయించగలిగేటువంటి ఆ యొక్క స్థితిలో మనం ఉండగలుగుతాం. సో కనుక మూడో విషయం ప్రియమైన వాళ్ళారా, వీఆర్ జస్టిఫైడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. నేను యేసు క్రీస్తులో ఏమై ఉన్నాను? మనం ఎవరమై ఉన్నామండి? యేసు రక్తము ద్వారా నీతి మంతులుగా తీర్చబడ్డాం. కుడి చేపైకైతే నాతో పాటు చెప్పండి ఆమెన్, ఆమెన్. కనుక నెక్స్ట్ మాట ఏంటి? ఇక నువ్వు పాపము చేయవద్దు. ఇది మూడో విషయం. నాలుగో విషయం మనం గమనించినట్లయితే యేసు ప్రభులు మనం ఏమై ఉన్నాం. రోమాపత్రిక 5:5 మనం ఉన్నాం కదా, అక్కడే మళ్ళా 10వ వచనాన్ని చదువుతాను చూడండి. ఎలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ప్రైజ్ ద లార్డ్. నంబర్ 4, నాలుగవ విషయం గమనించినట్లయితే యేసు క్రీస్తు వారి క్రీస్తులు మనం ఏమై ఉన్నామంట? దేవునితో జాతకునే ఈ మాట, దేవునితో మనము సమాధానపరచబడిన వారమై ఉన్నాము. We are now justified by the blood of Jesus and now we are reconciled to God. దేవునితో మనం సమాధాన పడ్డాం. కనుక సమాధాన పడేంత వరకు మనం ఒకరు చూసుకోలేం, ఒకరితో మాట్లాడుకోలేం కదా, ఒకరింటికి ఒకరు వెళ్ళలేం, లేకపోతే ఒకరు మెసేజ్ పెట్టుకోలేం. సమాధాన పడేంత వరకు కూడా మనం ఏమి ఫ్రీగా ఉండలేం కదండి. కొన్నిసార్లు సమాధాన పడేంత వరకు ప్రమాదం ఏంటో తెలుసా? సమాధానం పడకపోతే మనస్పర్ధలు వస్తాయి, మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి, డిస్టెన్స్ పెరుగుతాయి, చివరికి అది ఏమంటామట తెగేంత వరకు లాగిపోతుంది, లాగి 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 తెగిపోతుంది. ఇది చాలా సమయాల్లో సందర్భాల్లో జరుగుతున్నటువంటి విషయం. అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనము
దేవుడు మనల్ని ఎలాగ సమాధానపరిచాడో మనము కూడా ఒకరితో ఒకరు అలాగా సమాధాన పడాలి. సో మనం క్రీస్తులో మనం ఏమై ఉన్నాం? దేవునితో నేను శత్రువు కాను, దేవునితో నేను విరోధిని కాను, దేవునికి నేను దూరంగా ఉన్నవాడిని కాను, నేను దేవునితో సమాధాన పడిన వ్యక్తిని. ఆమేన్. సో లివ్ ఎ లైఫ్ దట్ హి హస్ మేడ్ పీస్ అండ్ రికన్సైల్డ్ టు గాడ్. రికన్సిలియేషన్ అంటే అర్థం ఏంటి? రీకన్సైల్ అంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడు దేవునితో ఉన్నాము కానీ ఏదో ప్రాబ్లం వచ్చి విడిపోయాం కనుక, విడిపోయినంత వరకు ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి. ఉదాహరణ చెప్తాను. ఒకవేళ భార్య భర్త ఇద్దరు కూడా చాలా పదే కొట్టుకొని తిట్టుకొని ఖర్చుకొని అరుచుకొని ఇక లాభం లేదని చెప్పేసి విడాకులు దాకా వెళ్ళారు అనుకోండి, కోర్టు అంత త్వరగా ఇవ్వదు. వాళ్ళు ఏం చేస్తుందంటే కోర్టు వాళ్ళకి మరి ఆ కోర్టు కౌన్సిలింగ్ పెడుతుంది, 1 year వరకు పొడిగిస్తుంది. ఆ తర్వాత కౌన్సిలింగ్ పెట్టి ట్రై చేస్తుంది వీళ్ళిద్దరిని కలపడానికి. ఓకే, ఎందుకంటే వారి డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకొని వాటిని అలాగా మనకు తెలిసినట్టు నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు అలాగా కౌన్సిలింగ్ దాకా వెళ్ళి ఏకమైన కుటుంబాలు తక్కువ, వెరీ ఫ్యూ అనమాట. ఎక్కువ మంది వారికి డిసైడ్ అయిపోయి ఫిక్స్ అయిపోయి మైండ్ బాగా రస్టిక్గా చేసుకొని ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోయి ఎట్లా కలిసి తెగిపోయి బయటపడాలరా బాబు అన్నట్టుగా వెళ్ళారు. కనుక నాకు తెలిసిన కొన్ని కుటుంబాల్లో వెరీ ఫ్యూ ఫ్యామిలీస్ వర్ reunited, reconciled in the counseling. Most of the families have separated, have split up. కారణం ఏంటో తెలుసండి? బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ అక్కడ లేకపోవడం. దేవుని ప్రేమ లోటు ఎక్కడైతే ఉంటుందో అక్కడ గొడవలు తగాదాలు ఈ యొక్క మరి ఏమంటారంటే ఎడబాటులు ఉంటాయి. దేవుని ప్రేమ మనల్ని దేవుని ప్రేమ నుంచి మనలను ఎడబాపునది లోకంలో ఏదీ లేదు. నువ్వు నిజంగా ఆ ప్రేమతో దేవుడిని నిన్ను నన్ను ఏం చూసి ప్రేమించాలి? దేవుడు నిన్ను నన్ను ఏమి చూసి చేర్చాలి? దేవుడు నీలో నాలో ఏమి చూసి దేవుడు మనల్ని ఇంతగా దీవించాలి? వీఆర్ నాట్ వర్దీ ఆఫ్ దిస్ లైఫ్, వీఆర్ నాట్ వర్దీ ఆఫ్ దిస్ ఫర్గివ్నెస్. ఈ క్షమాపణకు, ఈ జీవితానికి మన యోగ్యులం కామే. ఈ యొక్క స్థితికి, ఈ గతికి, ఈ యొక్క స్తోమతకు మన యోగ్యులం కాము. మనకంటే శ్రేష్ఠులు ఎవరు లేరా? మనకంటే శ్రేష్టమైన వారు మరి ఎంతమంది ఉన్నారు? నేను మొన్న ఒకరోజు జస్ట్ కొద్ది కాలం క్రితం ఒక వ్యక్తిని చూశాను. ఒక వ్యక్తి అంటే ఇద్దరు వ్యక్తులు చూశాను, పోలిక ఒకటే అనమాట, ఆల్మోస్ట్ సేమ్ అనమాట. ఒక వ్యక్తి తనేమో ఒక మంచి ఉన్నతమైన డాక్టర్ అనమాట, మంచి డాక్టర్ పొజిషన్లో ఉంది ఆ వ్యక్తి. అదే పోలికున్న ఇంకో వ్యక్తి చాలా వెరీ ఏమంటారు రోడ్లు తుడుస్తారు ఎవరండి? మున్సిపాలిటీలో గ్రీన్ డ్రెస్ వేసుకొని తుడుస్తారు కదండి, మన చెత్త ఎత్తుతుంటారే వాళ్ళు. సేమ్ ఫేస్ బట్ డెస్టినీస్ ఆర్ డిఫరెంట్. సేమ్ ఫేస్, పోలిక ఒకటే కానీ ఏంటి డిఫరెన్స్ అని మొన్న అనుకున్నప్పుడు, ఈ అమ్మాయి చదువుకుంది అందుకని పైకి వచ్చింది, ఈ అమ్మాయి చదువుకునే అవకాశం లేదు అందుకని ఈవిడ ఈ విధంగా ఈ మున్సిపాలిటీ పనులు, చెత్త ఎత్తే పనులు వీళ్ళు చేస్తున్నారు. ఎస్, ఈరోజు మనము దేవుడు మనల్ని ఏ స్థాయిలో పెట్టాడు? మనం ఎక్కడ ఉండాల్సిన వారం? మనలాంటి పోలికలు ఉన్నవారు చాలామంది ఉంటారు కదా. మరి మనతో పాటు చదివిన వారు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు మనతో పాటు ఎదిగిన ఎక్కడున్నారు? మనతో పాటు క్రికెట్ ఆడిన వారు ఎక్కడున్నారు? మనతో పాటు మరి ఇంజనీరింగ్ డిప్లొమాలు ఇవన్నీ ఐటీఐలు ఇంజనీరింగ్ చేసి ఎక్కడున్నారు? వేర్ ఆర్ దే అండ్ వేర్ ఆర్ యూ? మనం ఎక్కడున్నాం? దేవుడు ఎంత అద్భుతమైన స్థానానికి మనల్ని పెంచాడు ఆలోచించుకోగలగాలి. సో కనుక ఎలా చేశాడు? దేని బట్టి చేశాడు? ఆయన మనలను తనతో సమాధానపరుచుకున్నాడు కనుక చేశాడు. కనుక ఆ సమాధాన బంధమును ఓకే, ఎఫ్సి పత్రిక మనము 5 అధ్యాయాలు చూస్తాం. సమాధానమును బంధమును మనం కాపాడుకుంటూ ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలి. హల్లెలూయా. సో ఈరోజు మనం క్రీస్తులో ఎవరమై ఉన్నామంటే, నేను దేవునితో సమాధాన పడిన వ్యక్తిని, నేను దేవునితో సమాధాన పడినటువంటి కుటుంబము మాది. వీఆర్ అ ఫ్యామిలీ రికన్సైల్ టు గాడ్. వాళ్ళందరికంటే నేను గొప్ప ఏం కాదు. ఆ మున్సిపాలిటీ చెత్త ఏరుకున్న ఆవిడ కంటే నేను గొప్ప ఏమి కాదు. లేకపోతే ఇంకెక్కడో కౌంటర్ దగ్గర ఉండి ఏదో అమ్ముకుంటున్నటువంటి దుకాణం దగ్గర అమ్ముకున్న వ్యక్తి కంటే నేను గొప్ప ఏమి కాదు. ఇట్ ఈస్ ఓన్లీ బై హిస్ గ్రేస్. ఆయన కృప వలన ఆయన ఎన్నుకున్నాడు, రక్షించుకున్నాడు, పిలుచుకున్నాడు, సమాధానపరుచుకున్నాడు. ఈరోజు ఏమన్నాడు తెలుసా? సమాధానపరిచి ఏమన్నాడు అంటే, నీకేమి ఇష్టమో అది అడుగుము, నేను నీకు ఇస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో డోంట్ లివ్ విత్ దట్ కాన్స్టెంట్ గిల్ట్ దట్ యు ఆర్ ఫార్ ఫ్రమ్ గాడ్. దేవునికి ఎల్లప్పుడు దూరంగా, దేవుడు నీకు ఎప్పుడు దూరంగా ఉన్నాడేమో, దేవుడు నన్ను వింటలేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను అసలు నా గురించి ఏం ఆలోచించుకోలేదు అనేటువంటి దృక్పథం ఉండకండి. గాడ్ ఇస్ నియర్ యూ. హిస్ నేమ్ ఇస్ ఇమాన్యుయల్, హిస్ నేమ్ ఇస్ జెహోవా షమ్మా. ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మన దగ్గరగా ఉన్నాడు.
ఆయన మనతోనే ఉన్నాడు. మనం ఆయన ప్రెజెన్స్ని గుర్తుపట్టలేకపోతున్నాం, ఆయన ప్రెజెన్స్ని మనము అవగాహన చేసుకోలేకపోతున్నాం. కానీ ఆయన ఎప్పుడో మనల్ని సమాధానం పరిచాడు, మనమే దూరంగా వెళ్ళిపోయాడు. కనుక ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, క్రీస్తులు మనం ఏమై ఉన్నామంటే దేవునితో సమాధానపడి ఉన్నాము. నంబర్ 4, 5వ విషయం చూసినట్లయితే రోమపత్రిక 6వ అధ్యాయానికి వెళ్దాం. రోమపత్రిక 6వ అధ్యాయములో అక్కడ 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. రైట్. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకే దేవునికి స్తోత్రము. వెరీ షార్ట్ వర్స్. ఏమన్నాడు అక్కడ? షార్ట్ బట్ వెరీ వెరీ పవర్ఫుల్ వర్స్. మనము క్రీస్తులో మనం ఏమై ఉన్నామంట గమనించండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసుమై ఉన్నాం. సో ఏమై ఉన్నాం? మనం పాపము నుండి విమోచించబడిన వారమై ఉన్నాం. నంబర్ 5, వీఆర్ ఫ్రీ ఫ్రమ్ సిన్. ఎందుకు ఈ మాట ఇంపార్టెంట్? అంటే పాపము నుండి విమోచించబడటం అనే మాట ఎందుకు ఇంపార్టెంట్ అంటే, పాపం వలన వచ్చు జీతము అది, అందుకు ఇంపార్టెంట్. సో యూ మస్ట్ అండర్స్టాండ్, ఇఫ్ యూ వాంట్ టు స్టిల్ లివ్ ఇన్ సిన్ బై చాయిస్, యూ ఆర్ కాలింగ్ ఫర్ డెత్. నువ్వు ఇంకనూ ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా నీవు మరి పాపాన్నే నువ్వు ఆస్వాదించుకొని పాపములోనే జీవించాలని అనుకుంటూ ఉన్నట్లయితే నీవు మరణాన్ని ఆస్వాదిస్తున్నావు. నీ భవిష్యత్తు మరణమే, అదే రెండో మరణం, కానీ నీకు నిత్య జీవితం కాదు. అందుకని మనము గుర్తించుకోవాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో దేవా నేను పాపిని అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఏం చేశాడు? నా పాపాన్ని క్షమించేశాడు. ఫినిష్, డన్ విత్, ఆన్ ద క్రాస్. దేన్ని చూసో కాదు, సిలువను చూసి, దేవుడు సిలువ చూసి, దేవా యేసయ్యా నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు అని ఎప్పుడైతే యేసు నామం అడిగామో, సిలువను చూచి తండ్రిని దేవుడు ఎంత ఘోర పాపమునైనను అని క్షమించేసి తుడిచివేసేసి ఆయన వీపు వెనకాల వేసేసుకున్నాడు. ఇక వీఆర్ ఫ్రీ ఫ్రమ్ సిన్. డోంట్ కమిట్ సిన్ అగైన్, డోంట్ గో బ్యాక్ టు సిన్ అగైన్, డోంట్ థింక్ ఆఫ్ సిన్ అగైన్. ఈరోజు మనం ఈ పాప లోకము ఎంత ప్రభావితంగా ఉందంటే, పాపము చేయకుండా ఉండగలిగినటువంటి వాడు ఎవడు ఉన్నాడా అన్నదానికి ఒక ఆయన చెప్తున్నాడు, ఒక థియోలాజియన్ చెప్తున్నాడు, టుడే ఏ ట్రూ క్రిస్టియన్ ఎవరో తెలుసా? నిజమైన క్రైస్తవుడు అంటే ఎవరంటే, ఏ ట్రూ క్రిస్టియన్ ఈజ్ ఎ సిన్నింగ్ సెయింట్ అని చెప్పాడు ఒక థియోలాజియన్. ఒక వేదాంత పండితుడు చెప్పిన మాట, నిజమైన క్రైస్తవుడు అంట పాపము చేస్తున్న పరిశుద్ధుడట, ఏ సిన్నింగ్ సెయింట్. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇట్ ఈస్ పారాడాక్సికల్, ఇట్ ఈస్ యాంటీడోట్, ఇట్ కెనాట్ బి ట్రూ. కనుక ఏ సిన్నింగ్ సెయింట్ ఇస్ ఎ ట్రూ క్రిస్టియన్ అన్నాడు. ఐ డు నాట్ యాక్సెప్ట్ దట్ స్టేట్మెంట్. ఎందుకంటే వన్స్ యు ఆర్ ఫర్గివ్, వన్స్ యు కన్ఫెస్, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. బస్. ఇప్పుడు దేవుళ్ళు మనం ఏమై ఉన్నాం? దేవుడు మనల్ని ఏం చేశాడంటే పాపం నుంచి మనల్ని ఏం చేశాడు? ఆయన విమోచించాడు. కనుక ఇక పాపం మన మీద ఏలుబడి చేయదు. కనుక పాపం నిజమైన విశ్వాసి పాపం చేస్తున్న పరిశుద్ధుడు అనే స్టేట్మెంట్కి థియోలాజియన్స్ ఆ మాట నమ్ముతున్నారు. అందుకని థియోలాజియన్స్ ఇప్పుడు సినిమా చూడడానికి వెనకాడరు, మందు కొట్టడానికి వెనకాడరు. చక్కగా ఇంట్లో హాయిగా మందు కొట్టేసి బాటిల్ తాగి గ్లాసులు పెగ్గులు కొట్టి పులిపి నిలబడి వాక్యం చెబుతున్నారు చాలామంది. తర్వాత ఇంకా 2-3 కుటుంబాలు పెట్టుకోవడానికి కూడా వారు వెనకాడరు, ఎందుకంటే సిన్నింగ్ సెయింట్ అనే కాన్సెప్ట్ మీద. కానీ ప్రియమైన వాళ్ళారా, మనం వారి మీద తీర్పు తీర్చడం మన వంతు కాదు, దేవుడు వాళ్ళకు తీర్చుకుంటాడు. కానీ మనం మట్టుకు అటువంటి జీవితాలు, అటువంటి బోధలు చూసి మోసపోకుండా ఒకటి గుర్తించుకోవాలి, పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించేశాడు. క్షమించి మనల్ని ఏం చేశాడంటే పాపం నుండి మనల్ని విమోచించాడు. ఆమేన్. హి హస్ సెపరేట్, రిమెంబర్ దిస్, హి హస్ సెపరేటెడ్ యు ఫ్రమ్ సిన్. నిన్ను పాపము నుంచి వేరు చేశాడు. కనుక ఇక నీకు పాపము సంబంధం లేదు. హలో, యు ఆర్ డైవోర్స్డ్ విత్ సిన్, యు ఆర్ డైవోర్స్డ్ టు సిన్, యు ఆర్ డైవోర్స్డ్ ఫర్ సిన్. ఇక పాపముకు నీకు విడాకులు అయిపోయిందా? విడాకులు అయినట్టుగా జీవిస్తున్నామా? అంటే పాపముతో విడాకులు అయినట్టుగా బ్రతుకుతున్నామా? లేకపోతే అప్పుడప్పుడు మరి చూసి వస్తూ ఉంటామా? చాలాసార్లు ఇదే ప్రాబ్లం. విడాకులైన వారు విడాకులైనంత వరకు ఒకరి మీద ఒకరు ఎగిపెడుతుంటారు, రెచ్చిపోతుంటారు, ఒకరి మీద ఒకరు పెట్టుకొని తిట్టుకొని కొట్టుకొని మొత్తానికి ఒక కుటుంబం ఉన్నది ఒక చోట, పేరు చెప్పను, హైదరాబాద్లో కుటుంబం ఉంది. విడాకులు అయిపోయి కూడా వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు తరచుగా మరి మాజీ ఎక్స్ వైఫ్ ఎక్స్ హస్బెండ్ విడాకులు అయిపోయి కూడా వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు కలుసుకుంటూ ఉంటున్నారని చెప్పారు. విడాకులు అయిపోయిన తర్వాత విడాకులే ఫస్ట్ రాంగ్. క్రిస్టియన్ ప్రకారం దేర్ ఇస్ నో డివోర్స్ ఇన్ అకార్డింగ్ టు న్యూ టెస్టమెంట్ లా ఆఫ్ గ్రేస్, రైట్? కొత్త నిబంధన యొక్క కృప ఆధారంగా విడాకులకు చోటు లేదు. కొత్త నిబంధనలో విడాకులు అనేది లేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. సరే, ఎట్టాగో చట్టాన్ని వాడుకొని, బైబిల్ ప్రక్కన పెట్టి, ప్రభుత్వ చట్టాన్ని వాడుకొని, సామాజిక చట్టాన్ని విడాకులు అయిపోయినప్పుడు యు స్టే సెపరేట్. బట్ ఇప్పుడు విడాకులు తీసుకొని వాళ్ళిద్దరు భార్యాభర్తలే కావచ్చు, విడాకులు తీసుకొని వారిద్దరు కలుసుకోవడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారు? జారత్వం
జారత్వం ప్లస్ వ్యభిచారం, 2 తప్పులు చేస్తున్నారు వాళ్ళు. అందుకని దాని బదులు మీరు కలిసిపోయి సమాధానం పడిపోతే ఇంకెంత బాగుంటుంది. పిల్లలు చక్కగా నడు రోడ్డున పడిన పిల్లలు హ్యాపీగా అమ్మ నాన్న కలిసి ఉన్నారనే సంతోషం ఉంటుంది కదా. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో డైవోర్స్ ఎక్కువ అవుతుందంట. ఇండియాలో క్రైస్తవ కుటుంబాలలో విడాకుల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అందుకని ప్రియమైన వాళ్ళారా, మనము జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుడు మనల్ని పాపం నుంచి విడాకులు ఇచ్చేశాడు. సో కనుక ఇక మనకు ఆ భార్య భర్తలు ఇద్దరు పలకరించుకుంటూ ఉన్నట్లుగా, కలుస్తూ ఉన్నట్లుగా మనం పాపాన్ని పలకరించకోం. మనం పాత అలవాట్లు, పాత చేష్టలు, పాప బలహీనతలు, ఒకనాటి పాత కోరికలు మళ్ళీ వాటిని పదే పదే పలకరించకూడదు. వాటికి విడాకులు అయిపోయింది. ఆమెన్ చెప్పండి, చెప్పండి ఆమెన్. సిగరెట్ విడాకులు అయిపోయింది, మందు విడాకులు అయిపోయింది, అబద్ధాలు విడాకులు అయిపోయింది, జారత్వం వ్యభిచారం విడాకులు అయిపోయింది. ఇక చెప్పాలంటే శరీర సంబంధమైన కోరికల విడాకులు అయిపోయింది, కొండమలాడడం విడాకులు అయిపోయింది, ఒకరి మీద ఒకరు చెడ్డ సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యం చెప్పడం విడాకులు అయిపోయింది. ఒకప్పుడు కోపం, ఒకప్పుడు ఇది అసూయ, కుళ్ళు, కపటము, ద్వేష, దగ, పగ విడాకులు అయిపోయింది. శరీర కార్యాలు విడాకులు అయిపోయింది. శరీర సంబంధమైనటువంటి క్రియలు విడాకులు అయిపోయింది. భూలోకమున వాటిని ప్రేమించడం విడాకులు అయిపోయింది. విడాకులు అయిపోయింది కనుక పైనున్న వాటినే వెతకాలి, పరలోక సంబంధం వాటినే వెతకాలి, ఆత్మ సంబంధం వాటినే వెతకాలి. ఏది ఉత్తమమైనదో, ఏది అనుకూలమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది రమ్యమైనదో దాన్ని వెతకాలి. 2 కొరింథీ పత్రికలో పౌలు చెప్తున్నాడు, వీఆర్ డైవోర్స్డ్ టు సిన్. ఆమెన్, ఆమెన్. సో సిన్ నో మోర్, సిన్ నో మోర్. పాపము నుంచి విడాకుడు పొందిన తర్వాత మళ్ళా పాపము చేస్తే అది ఆత్మీయ వ్యభిచారం, అది ఆత్మీయ జారత్వం. అందుకని ప్రియమైన వాళ్ళారా, మనం గుర్తించుకోవాలి, మనం ఎవరు ఇప్పుడంటే వీఆర్ పీపుల్ హు ఆర్ డైవోర్స్డ్ టు సిన్. పాపం నుంచి విడాకులు పొందిన వారు మనం. ఆమెన్. ఎంత ధైర్యం వస్తుందో తెలుసా. నేను చెప్తున్నాను, ఈరోజు మన ఇమ్యూనిటీ బాగుంది కనుక మనం ఇలాగ లేవు. ఇట్స్ నాట్ బికాజ్ ఇమ్యూనిటీ. ఎవరో నిన్న ఫోన్లో చెప్పారు, మన ఇమ్యూనిటీ చాలా గట్టిది కదండి, సారీ అని అన్నారు. ఐఎమ్ సారీ, ఐ డోంట్ అగ్రీ విత్ యూ అన్నాను. ఇమ్యూనిటీ మీద ఆధారపడ్డావో రేపు వచ్చేస్తే జాగ్రత్త అన్నాను. ఎందుకంటే ఇమ్యూనిటీ వల్ల కాదు, దేవుని గ్రేస్ వల్ల మనం ఉన్నాం. దేవుని గ్రేస్ వల్ల మనం ఇలా భద్రపరచబడ్డాం. దేవుని కృప వల్ల మనం ఇలా కాపాడబడుతున్నాం తప్ప ఇమ్యూనిటీ వలన కాదు. ఇమ్యూనిటీ సెకండరీ, అది వేరే విషయం. ఓకే, ఇప్పుడు ట్యాబ్లెట్స్ వచ్చాయి. ఏంటంటే ఇమ్యూనిటీ ట్యాబ్లెట్స్, మార్నింగ్ 2 టాబ్లెట్స్, ఈవినింగ్ 2 టాబ్లెట్స్ చేసుకుంటే అది ఇప్పుడు మనం ఈ కషాయాలు తాగుతున్నాం కదా, ఈ కషాయాలు తాగుతుంటే కడుపు తేడా చేసేసి ఇక లెక్కల్లో లేకుండా పోతున్నాం కదా. అందుకని ఏం చేశారనమాట, హెర్బల్ ట్యాబ్లెట్స్ వచ్చాయి. ఈ హెర్బల్ ట్యాబ్లెట్స్ ఏంటనమాట, అవి ఇమ్యూనిటీ బూస్టర్స్ అంట. చూడు, ఎప్పుడైనా విన్నామా? ఇమ్యూనిటీయే చాలా తక్కువ వినపడేది, వ్యాధి నిరోధక శక్తి అది ఎప్పుడో రేరు వినపడేది. దాంతోపాటు ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్ అంట. బూస్టర్ అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేసేటువంటి కూడా వచ్చాయి. సైన్స్ ఎక్కడికి వెళ్ళిపోతుందో. ఇదంతా ఎందుకు? మానవుడు ఎక్కువ కాలం జీవించాలని. మానవుడు ఎందుకు తక్కువ కాలం జీవిస్తున్నాడు? మరణం. మరణం ఎందుకు వచ్చింది? అది ఓన్లీ సిన్. Sin is the root cause of death in the world, of sickness in the world, of disturbance and depression and destruction in the world. Sin is the root cause. అందుకని గుర్తించుకోవాలి, దయచేసి పాపముతో చెలగాట్లాడకండి, పాపముతో స్నేహం చేయకండి. విడాకులు అయిపోయింది. యువర్ డైవోర్స్డ్ టు సిన్. సో సిన్ నో మోర్. ఆమెన్. ఇది 5వ విషయం. సో క్రీస్తులో మనం ఏమై ఉన్నాం చెప్పానండి. 5వది, పాపము నుండి మనం విముక్తి లేక విమోచన మనము పొందిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. రైట్, 8వ అధ్యాయానికి రండి. రోమపత్రికలను ఉందాం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బుక్. అది మనకు చాలా ఇష్టమైన పుస్తకం. రోమపత్రిక 8వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. సో క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను ఏం చేశాను? నియమించాను. ఓకే, నంబర్ 6, 6 త్వరగా. క్రీస్తులో మనం ఏమై ఉన్నామంటే, జాగ్రత్త, ఇందాక పాపము నుంచి మనము విమోచించబడ్డాం. ఇప్పుడు ఏమై ఉన్నామన్నమాట, వీఆర్ నౌ క్రీస్తు యేసు నందు. అదనమాట, వీఆర్ నౌ ఫ్రీ ఇన్ క్రైస్ట్. ఆమేన్. హల్లెలూయా. మనం క్రీస్తులో ఉన్నంత వరకు, క్రీస్తులో ఉంటే మనము స్వతంత్రులు. నా మాట అర్థం చేసుకోవాలి, నా మాట జాగ్రత్త వినాలి. మనం క్రీస్తులో ఉంటే స్వతంత్రులం. ఓకే, మళ్ళా చెప్తున్నాను, మనం క్రీస్తులో ఉన్నంత వరకు స్వతంత్రులం. హలో, వినాలి. మనం క్రీస్తులో ఉన్నంత వరకు స్వతంత్రులం అంటే అర్థం ఏంటి? క్రీస్తులో లేకపోవడం అంటే అర్థం ఏంటి? క్రీస్తులో ఉన్నంత వరకు స్వతంత్రం అంటే, క్రీస్తు లేకపోవడం అంటే
అంటే అర్థం ఏంటి? ఓకే, మనం జనరల్గా చెప్పాలంటే పాపంలో ఉండడం అర్థం. కానీ క్రీస్తులో లేకపోవడం అంటే అర్థం ఏంటంటే బైబిలు, ప్రార్థన, సహవాసం, సంఘం, వాక్యానికి విధేయత, సాక్ష్యం, ఇతరులకి దేవుని గురించి చెప్పడం, ఆత్మఫలం, ఓకే, తర్వాత మరి ఉపవాసం, ఇవన్నీ ఈ ఆత్మీయమైనటువంటి కాలకృత్యాలన్నీ కూడా క్రీస్తులో ఉన్న వారిలో ప్రత్యక్షము కావాల్సినటువంటి ఈ యొక్క చర్యలు ఇవన్నీ కూడా. సో క్రీస్తులో నువ్వు ఉన్నావా? క్రీస్తులో నువ్వు ఉంటే ఎలాగుండాలి? నీలో నువ్వు ఒక నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా ఉండాలి. క్రీస్తులో నువ్వు ఉన్నావా అంటే ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, కొండెమ్మలు ఆడకూడదు, మనుషుల మీద చెడ్డగా చెప్పకూడదు, మనుషులు చెడ్డగా ఆలోచించకూడదు. క్రీస్తులో నువ్వు ఉన్నావా అయితే నీలో ఆగ్రహము, కోపము ఇవన్నీ కూడా తగ్గిపోవాలి. క్రీస్తులో నువ్వు ఉన్నావా అయితే ప్రేమించడానికి, క్షమించడానికి, చేరదీయడానికి, సహవాసం చేయడానికి, కలపడానికి మనం ముందుకు రావాలి. క్రీస్తులో మనం ఉన్నామా? నూతన సృష్టి. ఫైనల్గా ఏం చెప్తున్నాడు? 2 కొరింథీ 5:17 పౌలు ఏమంటున్నాడండి? క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. పాతవి గతించాను, ఇదిగో క్రొత్తవాయను, ఇదిగో క్రొత్తవాయను, ఇదిగో క్రొత్తవాయను. సో యు ఆర్ ఎ న్యూ క్రియేషన్, యూ షుడ్ బి ఎ న్యూ పర్సన్. సో కనుక వీఆర్ ఫ్రీ ఇన్ క్రైస్ట్. ఇంకో మాట చెప్తాను, క్రీస్తులో మనము స్వతంత్రం అయ్యాము కనుక మనకు ఇక ఏ బంధకాలు లేవు. హలో, జాగ్రత్త వినండి. ఓకే, మనలో ఏ బంధకాలు లేవు. కుడికాలు, ఎడంకాలు, అమావాస్య, పౌర్ణమి, తర్వాత తుమ్ము, దగ్గు, తర్వాత ఇంకేంటండి, ఇంకేమున్నా చెప్పండి, చాలా మూఢనమ్మకాలు ఈ లోకం వస్తువులు పాటిస్తున్నారే, మన సంబంధం లేదు. ఓకే, వాస్తు లేక ఈశాన్యం, ఆశాన్యం, ఏశాన్యం, ఈ ఏశాన్యాలు కూడా లేవు. వీఆర్ ఫ్రీ, వీఆర్ ఫ్రీ. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని బట్టి అది అప్లై చేసుకోవాలి. ఈరోజు చాలామంది ఇప్పటికీ కూడా మంచి రోజు చూస్తారు. మంచి రోజు ఏది మంచి రోజు, ఏది మంచిది కాదు. వీఆర్ ఫ్రీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో స్వతంత్రం కనుక అన్ని రోజులు మంచి రోజులే, అన్ని రోజులు మంచి రోజులే, అన్ని రోజులు మేలైన రోజులే. అది నేను చెప్పలేదు, దేవుడే చెప్పాడు. మొదటి రోజు మంచిది, 2వ రోజు మంచిది, 3వ రోజు, 6వ రోజు కూడా మంచిదే. ఒకటే మంచిది కాదన్నాడు, అది 6వ రోజు. ఏది మంచిది కాదన్నాడు? ఒకటే మంచిది కాదన్నాడు 6 రోజుల సృష్టిలో. ఏంటది? నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. Everything else is good. When God himself has called శనివారం good, why do you call it not good? కదా, శనివారాన్ని దేవుడు మంచిది అన్నప్పుడు మనము శనివారం చాలా మంది నాన్ వెజ్ తినరట. శనివారం అంటే లోకస్తులు. కొందరు శుక్రవారం ఏమో తలస్నానం చేయరంట పురుషులు. కొందరు మంగళవారం ఏమో మంగళవారం వెళ్దామన్న దుకాణం ఉండదు, వేరే విషయం. ఓకే, గురువారం నాడు గురువు గారికి ఇదేది పాదాభి వందనము, సాష్టాంగ నమస్కారములు చేసి గురు పూజలు చేయాలట. ఇలాగా ఎవ్రీడే ఇస్ గుడ్, ఎవ్రీడే ఇస్ గుడ్. ఐ కెన్ హ్యావ్ ఎ హ్యాడ్ బ్యాత్ ఎనీ డే. నేను ఎక్కువగా అసలు యాక్చువల్లీ నేను తరచుగా శుక్రవారం తలస్నానం చేస్తా ఎక్కువసార్లు. చాలామంది అంటారు, చిన్నప్పుడు అన్నారు పురుషులు ఫ్రైడే నాడు తలస్నానం చేయకూడదు అని. ఎవరు చెప్పారండి? ఇగో నేను అలా చేసి బతికే ఇంతవరకు. ఎవ్రీ ఫ్రైడే ఐ హ్యావ్ హెడేక్, నాట్ సారీ, ఐ హ్యావ్ హెడ్ బాత్. ప్రతి శుక్రవారం తలస్నానం చేస్తాను. మనం ఫ్రీ, అదనమాట. మన క్రీస్తులో స్వతంత్రం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. సో మనలో క్రీస్తు స్వతంత్రం అంటే ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా, ఇంకొక తాడు కొంచెం గట్టిగా లాగుతా. మన క్రీస్తు స్వతంత్రం అంటే కులం లేదు. హలో, అర్థమవుతుందండి? కులము లేదు. దిస్, దట్ టు, ఇట్, వెన్, హూ, వై, నథింగ్. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. ఇది ఇండియాలో చాలా కష్టం. ఇది జీర్ణించుకోవడానికి, వినడానికే కొంచెం కష్టం. ఎప్పుడు ఖూ అని అన్నాను అందరూ అలైపోతారు. లం అన్నాను అనుకో తల దించేస్తారు. దాంతో ఏమొస్తే వినరు, ఇంక పట్టించుకోరు. ఎందుకంటే మీరు కదా ఎక్కడైనా ఎనీవేర్ దట్స్ ఎ ప్రాబ్లం. వై? బికాస్ ఇండియన్ సిస్టంలో కాస్ట్ ఈజ్ సో ప్రిడామినెంట్. We have been dominated, harassed, okay, tortured, abused in the name of caste. మొన్న చూసాం కదా, అమ్మాయి పాపం లైవ్గా ఎత్తుకెళ్ళిపోయి, కార్లు ఎత్తుకెళ్ళిపోయి దారుణం చేశారు. ఎందుకు ప్రభుత్వాలకు చట్టాలు మౌనంగా ఉన్నాయి? అప్పుడు ఆవిడ జరిగినట్టుగా ఎందుకు ఈవిడ జరగడంలే? వేర్ ఇస్ ద రియాక్షన్? వేర్ ఇస్ ద ఫైర్? వేర్ ఇస్ ద అజిటేషన్ ఇన్ ద వరల్డ్, ఇన్ దిస్ కంట్రీ? బికాస్ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే ఈవిడెవరు? ఒక దళితురాలు. అందుకని దళితురాలకి అన్యాయం ఇలా జరగాల? ఇలా ఉంది పరిస్థితి ఇండియాలో ఉన్నటువంటి ఏడిపది. బట్ ఐ టెల్ యూ, వన్ డే దిస్ కంట్రీ విల్ స్టాండ్ బిఫోర్ గాడ్. యేసయ్య ఎదుట ఇదే దేశం ఈ కులాన్ని అంటపెట్టుకొని క్రైస్తవులను, మరి దళితులను, మనందరినీ కూడా హింసపెట్టి వేధించిన ఈ యొక్క దేశం దేవుని యొక్క సింహాసనం మీద, యేసయ్య సింహాసనం నిలబడతాది. జవాబు ఉండదు. ఆయన అగ్ని నేత్రాలు చూచే ఎక్కడో పరారైపోతారు. పరారవడానికి కూడా స్థలం ఉండదు. దిస్ నేషన్ విల్ ఆన్సర్ గాడ్.
విల్ ఆన్సర్ జీసస్ వన్ డే, వై హ్యావ్ యూ పర్సిక్యూటెడ్ మై బాడీ? నన్నేలా హింసించిరి అని ప్రభుని అడుగుతారు. అప్పుడు వీళ్ళే జవాబు చెప్పుకోవాలి. కానీ ప్రియమైన వాళ్ళారా, సంఘంలో ఉన్న మనం, క్రీస్తులో ఉన్న మనం అటువంటి తేడా ఎందుకు చూపిస్తున్నాం? మనకి అటువంటి తేడా ఉండకూడదు. మీ పాయింట్ అర్థమవుతుంది. నేను ఇంక డీటెయిల్కి వెళ్ళను, చాలు, అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ అండర్స్టాండ్, అప్లై టు యువర్ లైఫ్స్. ఇఫ్ యూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్, మనం నిజంగా క్రీస్తు యేసునందు ఉన్నాయడలా మనం నూతన సృష్టి. ఇక మనం ఏ కులం, ఏ మతం, ఏ తత్వం, ఎవరు, ఏది, అది అనేది చూడకూడదు. ఇది అర్థం చేసుకో. నేను మాట్లాడుతాను కానీ నా అంతరాత్మలో, మనసులో ఎక్కడో నాకు కూడా ఉంటుంది, ఒక చిన్న టిక్ 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 కొడతా ఉంటారు. ఎందుకంటే నేను మనిషినే కదా. సో దాన్ని నేను చంపుకుంటూ వస్తున్నాను, దేవుని స్తోత్రం. బికాజ్ ఐఎమ్ ఇన్ క్రైస్ట్. ఏ క్రీస్తు యేసునందు ఏ విధంగా, క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదో, క్రీస్తు యేసునందు ఏ విధంగా నూతన సృష్టో, క్రీస్తు యేసునందు మనము దేవుని కుమారులమై ఎలాగున్నామో, క్రీస్తు యేసునందు మన నూతన గుర్తింపు పొందిన వారమై ఎటువంటి శిక్ష లేకుండా స్వతంత్రం చేయబడ్డామో, అలాగే క్రీస్తు యేసునందు ఎటువంటి విభేదాలు, ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా మనం జీవించినప్పుడే పరలోకం వస్తాం. ఇట్ డిపెండ్స్, యువర్ ఇటర్నల్ లైఫ్ డిపెండ్స్ అపాన్ యువర్ బిలీఫ్ ఇన్ హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఇది 6వ విషయం. సో దయచేసి గుర్తుంచుకోవాలి, మనం ఎవరమండి? మనం ఇప్పుడు చెప్పండి, క్రీస్తు యేసునందు ఎవరు మనం? స్వతంత్రులము. ఐఎమ్ ఫ్రీ ఇన్ క్రైస్ట్. దేర్ ఇస్ నో బాండేజ్ దట్ షుడ్ లీడ్ మీ ఆర్ గైడ్ మీ ఆర్ డామినేట్ మీ. ఓకే, ఇది 6వ విషయం. 7వ విషయం తొందరగా చూసినట్లయితే అక్కడే ఉన్నాం, రోమపత్రికలో 8వ అధ్యాయం ఉన్నాం కదా. 17వ వచనం చదువుతున్నాను చూడండి. మనము పిల్లలమైతే వారసులమును, అనగా దేవుని వారసులము. ఆమేన్. మనం క్రీస్తులో మనం ఏమై ఉన్నామంట? చెప్పండి, ఏమై ఉన్నాం మనం? ఇట్స్ అ గ్రేట్ వర్డ్. చాలా మందికి ఆ మాట తీవ్రత, దాని యొక్క అప్లికేషన్ తెలియదు. ఏంటంటే ఏమై ఉన్నాం మనం? దేవుని యొక్క వారసులమై ఉన్నాం. వీఆర్ హేర్స్ విత్ క్రైస్ట్. మనం వారసులం, అడుక్కునే వాళ్ళం కాదు, మనము పనివారం కాదు, లేకపోతే సర్వెంట్స్ కాదు, మనం ఎక్కడో లేకపోతే ఏదో తీసి పారేసిన వాళ్ళం కాదు, మనం వారసులం. వీఆర్ ద హేర్స్. మన వారసులం అండి. దేనికి? వందల వేల లక్షల కోట్ల ఏమండి సృష్టికి మనం వారసులం. ఎన్ని కోట్లు పెట్టినా లెక్క కట్టడానికి వీలు కాని మనిషి యొక్క డబ్బంతటిని పోగు చేసి మూట కట్టినా కూడా ఏంటి బొట్టుడంతా కూడా కంటికి కనబడకుండా ఉండే అంతే ఉంటుంది మానవ యొక్క ధననిధి, సమృద్ధి, సంపద దేవుని యొక్క ధనం ముందు ఇది ఆఫ్టర్ ఆల్ నథింగ్. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎంప్టీనెస్. అటువంటి దైవిక స్వాస్థ్యానికి మన వారసులం. Praise the Lord. We are going to live in eternity as the children of the King, as kings and queens under the rule of King of kings and Lord of lords. ప్రభుల ప్రభు, రాజుల రాజు అని యేసయ్య కింద మనందరూ రాజులు ఉండబోతున్నాం. అది మన ఫ్యూచర్. We are going to be kings. అది అర్థం చేసుకోండి. We are going to be kings, whoever you are. చదువుకున్నా చదువులేకపోయినా ఈ యొక్క ఫ్యానీ క్రాస్బీ అనేటువంటి ఈవిడ అందరాలు అయి ఉన్నా కూడా ఏంటి 6 వారాలకి అందరాలు అయిపోయిందా? గమనించండి, ఎంత ట్రాజడీ ఆ లైఫ్. అసలు నేనైతే ఊహించలేను. ఎందుకంటే ఐ కెనాట్ అండర్స్టాండ్ ఆర్ ఈవెన్ ఇమాజిన్ ఎ లైఫ్ వితౌట్ సైట్, వితౌట్ కలర్, వితౌట్ సీయింగ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ వరల్డ్. I cannot imagine. There are so many people in the world. Some of them don't have the sense of smell. చాలా కొంతమందికి అయితే వాసన పీల్చే శక్తి లేదు, కొందరికి రుచి లేదు, కొందరికి చూపు లేదు, కొందరికి వినికిడి లేదు. హెలెన్ కెల్లర్, ఆవిడకి చూపు లేదు, చెవులు లేవు. ఎంత భయంకరం! అమ్మో బాబోయ్, అసలు అది ఇట్ లుక్స్ లైక్ ఏ మినీ హెల్. అది ఆలోచించుకుంటేనే, హెలెన్ కెల్లర్ అని ఆవిడ గురించి ఆలోచించుకుంటేనే ఆవిడ గుడ్డురాలు, అందురాలు, మరియు ఆవిడ చెవిటిరాలు. ఏమీ వినపడదు, ఏమీ కనపడదు. ఎటువంటి లోకం! అటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ అగనంపుడిలో, ఈ మూల ప్రాంతంలో, విశాఖపట్నం మూల ప్రాంతంలో హెలెన్ కెల్లర్ అని పేరును ప్రస్తావించుకున్నామంటే ఏమండి, వారు దేవునిలో ఏమై ఉండి వారు గుర్తించి అవి సాధించారో మీరు నేను కూడా అర్థం చేసుకోవాలని మనం చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక్క మాట చెప్పి నేను ముగించి ఆశపడుతున్నాను. మరి 7వ విషయం చెప్పినంటే మనం క్రీస్తుతో మనము ఏమై ఉన్నాం? వారసులై ఉన్నాం. క్రీస్తులో మనం ఏమై ఉన్నాం? వారసులం. ఇది గుర్తించుకోండి, మనం వారసులం. నేను రేపు ఏదో వారసత్వం నాకు రాబోతుంది. నాకు ఏదో దేవుడు రాసి పెట్టాడు. డేవిడ్ రాయికి ఇది వారసత్వం, ఇది స్వాస్థ్యం దేవుడు రాసి పెట్టాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? అది వాడబారని, అక్షయమైన మరియు నిర్మలమైన స్వాస్థ్యం. మన కొరకు అది భద్రపరచబడి ఉన్నది. ఇట్ ఈస్ దేర్, స్టాంప్డ్ అండ్ సేవ్డ్ అండ్ ప్రిజర్వ్డ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. మన కొరకు భద్రపరచబడి ఉన్నది అని చెప్తున్నాడు పేతురు 1వ అధ్యాయంలో. సో కనుక మనకు ఆ వారసత్వం ఏంటో తెలియదు, కంటికి కనపడలే, చెవికి వినపడలే, మానవ హృదయమునకు అది గోచరము కాలేదు. అంత అద్భుతమైన స్వాస్థ్యం మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. మనం వారసులం. అందుకు చెప్పండి, మనం ఎవరమండి? గడిచేవాళ్ళు ఎవరండి? మన అందరం
రైట్, మనందరం కూడా 7 విషయాలు ఒకరి తర్వాత ఒకటి చెప్పబోతున్నాం. ఓకే, మనము గమనించాలి. ఒక్కటి ఆఖరి ముగించేస్తాను. అందరూ వస్తే గట్టిగా దేవుని స్తుతి చెప్దాం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక వెళ్దాం రండి. ఈ ఒక్క మాట చూసి ముగించుకుందాం. కొరింథీ పత్రిక 2వ పత్రిక ఏమండి, మరి 2వ పత్రిక 2వ అధ్యాయములో ఒక మాట చదువుదాం. 2 కొరింథీ 2వ అధ్యాయము లో 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. క్రీస్తులో మనం ఏమై ఉన్నాం? నంబర్ 8 ఏమై ఉన్నామంట? సువాసనై ఉన్నాం. వీఆర్ ఎ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్. ఆమెన్. మనం ఏమై ఉన్నామండి? క్రీస్తులో మనం ఈ లోకానికి సువాసన. అయితే తర్వాత పౌలు రాస్తున్నాడు, ఏం రాస్తున్నాడంటే ఇది సువాసన. ఈ సువాసన రక్షించబడు వారికేమో జీవ వాసన అంట. అర్థం చేసుకోండి, వినండి. ఇది రక్షించబడుచున్న వారికేమో జీవవాసన, ఇదే సువాసన, ద సేమ్ ఫ్రేగ్రెన్స్. ఇట్ గివ్స్ లైఫ్ టు దోస్ హు బిలీవ్. కానీ నశించు వారికేమో ఇది మరణ వాసన. సేమ్ స్మెల్, సేమ్ స్మెల్. చూడండి, దోమలు కొట్టే మందు ఉంది. దోమలు కొట్టే మందు మనకు చచ్చిపోతామా? లేదుగా. ఈ రోజుల్లో దోమలు కొట్టే మందులు ఫ్రేగ్రెన్స్ కలిపారు, కానీ మనం కూడా ఆహా అని చెప్పి మనం కూడా ఎంజాయ్ చేస్తుంటాం. కానీ అదే సువాసన మనకు వస్తుంది, కానీ అదే వాసన దోమలకు విషంగా మారి వాటిని చంపేస్తుంది. నశించు వారికేమో మరణ వాసన అంట, రక్షించబడుచున్న మనకది జీవవాసన. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, అది మనలో ఉంది. మనల్ని పీల్చుకునేవాడు నమ్మితే రక్షించబడతాడు, జీవాన్ని పొందుకుంటాడు. మనల్ని పీల్చుకునేవాడు నమ్మకపోతే అతడు మరణాన్ని కలిగి ఉంటాడు అని నేను చెప్పడం లేదు, బైబిల్లో ఇక్కడ మనం చూస్తున్నాము. కనుక రండి ఇప్పుడు చూద్దాం 8 విషయాలు చెప్పాను. నంబర్ 1, మనము క్రీస్తులో ఏమై ఉన్నాం? నంబర్ 1 అందరూ చెప్పాలి, ఏమై ఉన్నాం? మనం స్నేహితులమై ఉన్నాం. నంబర్ 2, మనం క్రీస్తులో ఏమై ఉన్నాం? ఫలించు వారమై ఉన్నాం. నంబర్ 3, క్రీస్తులో మనం ఏమై ఉన్నాం? నీతి మంతులుగా చేయబడిన వారమై ఉన్నాం. నంబర్ 4, క్రీస్తులో మనం ఏమై ఉన్నాం? దేవునితో సమాధాన పరచబడిన వారముగా ఉన్నాం, శత్రువులుగా లేం. నంబర్ 5, మన క్రీస్తు ఏమై ఉన్నాం? పాపము నుంచి విమోచింపబడిన వారమై ఉన్నాం తప్ప పాపములము కాము. నంబర్ 6, మనం క్రీస్తులో ఏమై ఉన్నాం? స్వతంత్రులమై ఉన్నాము కానీ బానిసలము కాము. నంబర్ 7, క్రీస్తులో మనం ఏమై ఉన్నాం? యేసు ప్రభుతో వారసులు, సహవారసులుగా, కో-హెయిర్స్ గా మనం ఉన్నాము అని చెప్తున్నాడు. 8వది, మన క్రీస్తులో ఏమై ఉన్నామంటే సువాసన అయి ఉన్నాము. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము క్రీస్తులో ఏమై ఉన్నామో గుర్తించుకోనండి. దాన్ని బట్టి పబ్లిక్లో మన ప్రవర్తన ఉండాలి. ఓకే, మన యొక్క ఉద్యోగ రంగంలో మన ప్రవర్తన ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తున్నా సరే, మనం పనిచేస్తున్న, కలుస్తున్న, నడుస్తున్న ప్రతి ప్రదేశంలో ఆ జీవ సువాసన, ఆ జీవార్థమైన వాసన మనం ఇవ్వాల్సిన వారమై ఉండాలని ప్రభువు పేరట నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి 16వ వచనం చూద్దాం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను మనం ఉన్నామంట. సో యు ఆర్ ఏ లైఫ్ గివింగ్ ఫ్రేగ్రెన్స్. ఆమెన్ చెప్పండి అందరూ, ఆమెన్. యు ఆర్ ఏ లైఫ్ గివింగ్ ఫ్రేగ్రెన్స్. కనుక ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయమున మనము క్రీస్తులో ఏమై ఉన్నాం గుర్తించుకుందాం. ఫ్యానీ క్రాస్బీ అనేటువంటి ఆ కథ ముగిస్తాను. ఆవిడ ఒక అందురాలై ఉండి ఏమిటి 6వ వారంలో పుట్టిన 6వ వారానికి అందురాలైపోయింది. ఎందుకంటే నెగ్లిజెన్స్ మూలాన, ఐ సిక్నెస్ వలన. అయినా సరే ఆవిడ కొంచెం నిరాశపడిన తర్వాత ఆవిడ క్రీస్తులో చాలా విలువ కలిగిన వ్యక్తి గుర్తించి ఆ తర్వాత బ్లైండ్ స్కూల్కి వెళ్ళింది, చదువుకుంది, మరొక బ్లైండ్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత దేవుడు ఆవిడకి ఇచ్చినటువంటి కృపను బట్టి ఆవిడ 9,000 కీర్తనలు రాసింది. ఆ 9,000 కీర్తనల్లో ఒక కీర్తన మనం తరచుగా పదే పదే మనం పాడుకుంటున్నటువంటి ఒక కీర్తన ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, అయితే ఆవిడ కీర్తన రాయడమే కాకుండా ఆవిడ దీర్ఘకాలం 95వ సంవత్సరం వయసు వరకు అందురాలుగా, సజీవురాలుగా ఆవిడ జీవించి దేవుని నామాన్ని గణపరిచి మనకు వెళ్తూ ఈ 2 కీర్తనలు ఇచ్చిపోయింది. అందులో ఒక కీర్తన మనం పాడుతూ ప్రభు బలను సమీపించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని తల్ల వంచి మోకరించగలిగారు ఉంటే మోకరించండి. ఈ ఫ్యానీ క్రాస్బీ అనే ఈ అందురాలు పాడిన పాటను, కీర్తన మనం పాడుకుంటూ మనము ప్రభు సన్నిధికి మనము సమీపిద్దాం.
యేసు నా వాడని నేనంబుదును. బాసిల్లు దివ్య సౌభాగ్యము దాసుండనౌచు పాల్పొందేదన్ నాశంబులేని సౌఖ్యంబునో. ఇదే నా పాట నా సుకథ యేసుని సదా స్తుతించుట. ఇదే నా పాట నా సుకథ యేసుని నిత్యం ధ్యానించుట. సంపూర్ణ భక్తితో నుండేదన్ పెంపారాయేసును ధ్యానించేదన్. సంపైన దూతల్ పాడుచుండన్ ఇంపైన పాటల్ నే విందును. ఇదే నా పాట నా సుకథ యేసుని సదా స్తుతించుట. ఇదే నా పాట నా సుకథ